భారతీయ జనతా పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. ఏ గ్రామానికి వెళ్లినా ఏ పట్టణానికి వెళ్లినా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధానిగా నరేంద్ర మోదీ వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ 375 ఎన్డీఏ మిత్రపక్షాలు కలిసి 400 సీట్లు సాధిస్తామని, అలాగే తెలంగాణలో 17కు 17 స్థానాలు గెలుచుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బ్యాంకులు మనవి ఎదపోతాయి. వినండి ఒక్క నిమిషం చిడిది అని ఒక్కసారి వినా అంతే ఫోటోలు వస్తాయి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు, మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా నగారం ఊగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా ప్రారంభమైంది. దేశంలో సుమారు 7 ఫేజులుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మన తెలంగాణ 4వ ఫేజ్, అంటే మే 13వ తేదీ మన తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. తప్పుడు కొంచెం జరుగునా పాత పరిచయం రామా పక్కన ముందు ఒక్కసారి లోకల్ జనతా పార్టీ యొక్క ప్రచార కార్యక్రమం ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో 3వసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 స్థానాలు, మా భాగస్వామ్య పార్టీలైనటువంటి ఎన్డీఏ కూటమిలో మరి సుమారు 400 పైచిలుకు స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారే 3వసారి ప్రధానమంత్రి కావాలని ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మోడీని కోరుకుంటున్నారు. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మేము పెద్ద పెద్ద సభల కంటే మోడీ గారి సభలు తప్పితే మిగతా ఏవి కూడా సభలు పెట్టకుండా మా కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి మరి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా మరి ఓటుకు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. రెండోది, ఓటు వేసేటప్పుడు దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యున్నతి కోసం ఆలోచించి ఓటు వేయాలి. ఈరోజు అనేక రోజులుగా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన చేయడం. అవినీతి మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంటే, పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతూ ఉంటే, లక్షల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంటే, ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఒక కుంభకోణం లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక ధర్మమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన
ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో శాంతి భద్రతలు రక్షించాం. ఉగ్రవాద కార్యక్రమాలను, పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా ఉక్కు పాదతో అణిచివేశాం. దేశంలో ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టి శాంతి భద్రతలు పరిరక్షించాం. మతకాలం లేకుండా చూసాం, కర్ఫ్యూ లేకుండా చూసాం. AK-47 బాంబు పేలులు హైదరాబాద్ కూడా విపరీతంగా జరిగేది. లూమిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో, ACP కృష్ణప్రసాద్ హత్యలో అనేక జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా అరికట్టి దేశంలో శాంతి భద్రతలు తీసుకొచ్చాం. అంతేకాకుండా రావణ కాష్టంలో ఉన్నట్టు ఆర్టికల్ 370 తీసేశాం. అక్కడ కూడా శాంతి నెలకొల్పేశాం. 500 సంవత్సరాలుగా సమస్య పెండింగ్ ఉన్నటువంటి రామ జన్మభూమి స్థానంలో ఉన్నటువంటి మరి సమస్య ఏ రకంగా ఉందో మీకు అందరికీ తెలుసు. అనేక మంది సాధువులు, ఋషులు, మహానుభావులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. వేలాది మంది. 500 సంవత్సరాలు తరాలు గడిచిపోయాయి. కానీ మొఘలు పోయారు, మహమ్మదీలు పోయారు, సుల్తాన్లు పోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఎవరు కూడా ఆ సమస్య పరిష్కారం చేయలేకపోయారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఆ సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. చివరకు మనము ఎన్నికల ప్రణాళికలు హామీ ఇచ్చాం. మా పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేస్తామని. ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాలుగా భయపెట్టించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలు అందరూ వ్యతిరేకించారు. రామాయణం కట్టొద్దు కట్టొద్దు అని చెప్పి వ్యతిరేకించారు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అయోధ్యలో, ఎందుకంటే 500 సంవత్సరాలుగా రాముడు ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. దేంట్లో వర్షం వస్తే ఆయన మీదని, ఎండ వస్తే ఆయన మీదని, ఏ మాత్రం గౌరవం లేకుండా, భక్తి లేకుండా రాముని ఆరాధన పెట్టి చివరికి ఈరోజు గౌరవప్రదంగా అద్భుతమైనటువంటి, భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసి ఈరోజు మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా కోట్లాది మంది ప్రజల యొక్క, హిందువుల యొక్క ఆశీస్సులతో శ్రీరాముడి యొక్క రామదూతగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అక్కడ శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి జై శ్రీరామ్, గౌరవాన్ని రామచంద్ర की जय, अयोध्यापति राजा राम